అసలు నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ లో చూసి ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ యూజ్ చేసేదాన్ని, బయటికి వెళ్ళేదాన్ని కాదు, బయటికి వెళ్ళాలనిపించేది కాదు. ఒక ప్రోడక్ట్ యూజ్ ఒకప్పుడు నా ఫేస్ చూసి నేనే ఫీల్ అయిపోయి బాధపడిపోయేదాన్ని. అసలు ఏడ్చేదాన్ని కూడా. మిర్రర్ లో చూడాలంటే నా ఫేస్ అసలు భయం వేసేది. మొత్తం ఫేస్ మొత్తం పింపుల్స్, రెడ్నెస్, పిగ్మెంటేషన్ తో ఫీల్ అయ్యేది. ఈవెన్ సింగిల్ గ్యాప్ లేకోకుండా వచ్చాయి. బయటికి ఎక్కడన్నా వెళ్ళాలంటే ఏంటి నీ ఫేస్ అలా అయిపోయింది అని ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళే. సో దట్ నేను ఈ రోజు ఈ వీడియోలో ఫిల్టర్ లేకోకుండా నా యాక్నే టు క్లియర్ స్కిన్ జర్నీ షేర్ చేయబోతున్నా. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. నా స్కిన్ ఎలా పాడైపోయిందో మీకు తెలియాలి. ముందు ఇంత వరస్ట్ గా అయితే ఉండేది కాదు. ఒక ప్రోడక్ట్ యూజ్ చేసా, దాని పేరు అరోమా నైట్ ట్రిపుల్ క్రీమ్ అనుకుంటా, ఐ థింక్ అదే. అది ఒక 2 వీక్స్ యూజ్ చేసా అంతే. తర్వాత నుంచి నాకు పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా పింపుల్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేసా అంటే ఇంటర్నెట్ లో చూసి ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ యూజ్ చేసేదాన్ని. ఇంకా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ చెప్తే అది యూజ్ చేసేదాన్ని. వీక్ ఒక ఫేస్ వాష్, వీక్ ఒక సన్ స్క్రీన్ అలా చేంజ్ చేయడం వల్ల నాకు పింపుల్స్ ఇంకా వరస్ట్ గా అయ్యేవి. అసలు నాకు ఇప్పుడు ఎంత బాధ లేసిందంటే అసలు ఏడుపు వచ్చేది నా ఫేస్ చూసి నాకే. నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ నాకు ఓపిక లేకపోవడం. సెకండ్, ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు అది వెంటనే రిజల్ట్ లేకపోతే నేను చేంజ్ చేసేదాన్ని. సో అది సెకండ్ మిస్టేక్. థర్డ్ ఏంటంటే, నేను పింపుల్స్ ని పాపప్ చేసేదాన్ని. సో దట్ నాకు యాక్నీ మార్క్స్, పింపుల్స్ ఇంకా ఎక్కువైపోయేవి. ఫోర్త్, ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది లేకపోవడం. ఈ 4 మిస్టేక్స్ వల్ల నా యాక్నే అనేది ఇంకా వరస్ట్ అయిపోయింది. నా స్కిన్ లో నేను చేంజ్ ఎప్పుడు చూసా అంటే, ఇంకా నేను ఒక రోజు డిసైడ్ అయిపోయా ర్యాండమ్ స్కిన్ కేర్ అస్సలు యూజ్ చేయకూడదని. సో నేను డర్మటాలజిస్ట్ విజిట్ అయిపోయి నా స్కిన్ కేర్ ఏంటి, నా స్కిన్ టైప్ ఏంటి అని అన్ని కనుక్కొని వాళ్ళు ఏ చెప్తే అదే ఫాలో అయిపోయేదాన్ని. అప్పుడు నా స్కిన్ లో చేంజ్ నేను గమనించాను అనమాట. ఇది ఒక రోజులో, ఒక మంత్ లో జరగలేదు గాయస్. ఒక 3 months పట్టింది నాకు చేంజ్ రావడానికి. ఎవరైతే నా అలాగా క్లియర్ స్కిన్ రావాలి అనుకుంటారో కొంచెం ఓపిక్ గా వెయిట్ చేసి ఒక 3-4 months వెయిట్ చేయండి. సో దట్ మన స్కిన్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, అమ్మయ్య అనిపించింది. లిటరల్లీ చెప్పాలంటే, నేను ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నా, సాలీ పీల్ అని. అదొక 3 settings చేయించుకుంటే ఎంత పింపుల్స్ ఉన్నా కూడా ఒక 3 settings కి 6 settings కి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. నాకైతే 3 settings కి కంట్రోల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు 6 చేయించుకుంటారంట. సో ఎవరైనా ఎక్కువ యాక్నీ ఉంది, మాకు అసలు క్రీమ్స్ తో కంట్రోల్ అవ్వదు అనుకున్న వాళ్ళు సాలీ పీల్కి వెళ్ళండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అసలు 3 times కే క్లియర్ స్కిన్ మీరు గమనిస్తారు. ఇప్పుడు నా ఫేస్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పను, ఐ స్టిల్ హ్యావ్ ఫ్యూ యాక్నీ మార్క్స్. కానీ ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చాలా బెస్ట్ అని చెప్తా. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఎక్కడికైనా బయట కాన్ఫిడెంట్ గా వెళ్తున్నా. ఇప్పుడు వీడియోస్ కూడా చేస్తున్నా యూట్యూబ్ లో కాన్ఫిడెంట్ గా. ఇంత ముందు అసలు నాకు ఇంత కాన్ఫిడెంట్ ఉండేదే కాదు అసలు, ఎందుకంటే యాక్నీ అనేది ఎక్కువ ఉండేది. మీరు నాలాగా పింపుల్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటే ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. ప్రతి ఒక్కరి స్కిన్ టైప్ వేరే వేరేగా ఉంటుంది. సో వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఆ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయొద్దు. ఇంకా ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో అవన్నీ చూసి యూజ్ అస్సలు చేయొద్దు. ఒక్కసారైనా మీ దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్ కి విజిట్ అయ్యి మీ స్కిన్ టైప్ ఏంటి, మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని ఫాలో అవ్వండి. ఒక 3 months తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఫేస్ లో ఒక చేంజ్ అనేది చూస్తారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ స్కిన్ జర్నీ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ వాంట్ సమ్ సపోర్ట్. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.